హీరోయిన్గా ఉన్నప్పుడు కోట శ్రీనివాసరావు గారు నాకు తెలీదు. నా రీఎంట్రీలో మేమందరం కూడా ప్రశాంత్ కుటీర్ అని ఒక గెస్ట్ హౌస్లోనే అప్పట్లో ఉండేవాళ్ళము. ఒకరోజు నేను వాకింగ్కి వెళ్ళి వచ్చినప్పుడు ఆయన ఎదురుపడి పారమ్మ గారేనా అన్నాడు. పారమ్మ గారు అంటున్నారు ఏంటి, మీరెవరు అని అడిగాను. అప్పుడు నా పేరు కోట శ్రీనివాసరావు అమ్మ, నేను ఇటీవల కాలంలో వచ్చాను, మీరేమో హీరోయిన్గా ఒక వెలిగిన వ్యక్తి, ఏ రోజు మీరు నాతో యాక్ట్ చేస్తారు, ఇప్పుడు ఏ సినిమా షూటింగ్ వచ్చారు అని అడిగారు. తప్పకుండా వర్క్ చేస్తామండి మనము అన్నాను. అంటే అప్పుడు ఆయన అసలు నాకు పరిచయం లేదు. ఆ తర్వాత మొట్టమొదటి సినిమా పెళ్ళాం చాటు మొగుళ్ళోని ఆయనతో నటించడం జరిగింది. ఆ తర్వాత దాదాపు 20 నుంచి 30 చిత్రాలు ఆయనకి నేను ఇద్దరం పేరుగా కుటుంబ శంకర్ దగ్గర నుంచి ఎన్నో సినిమాలు, సోగ్గాడు సినిమా దగ్గర నుంచి అన్నీ మేము చేయడం జరిగింది. నటుడిగా నేను చెప్పవసరం లేదు, 700 పైగా ఆయన సినిమాలు, ఆయన చెయ్యని క్యారెక్టర్స్ లేవు. ఎన్ని రకాలు, ఇటు బాధ, సెంటిమెంటు, కామెడీ, విలను, అసలు ఆయన అన్ని కోణాలు కూడా మనం అందరము చూసాము. ఒక ఉన్నతమైన ఒక గొప్ప నటుడు ఆయన. నటుడే కాదు, వ్యక్తిగతంగా మీరు చూసుకున్నారంటే చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఆయన గౌరవం ఇచ్చే ఒక గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఆయనలో మార్పు మేము ఎప్పుడు చూసాము అంటే, ఆయన బిడ్డని ఎప్పుడైతే ఆయన కోల్పోయారో అప్పటి నుంచి అంతకు ముందున్న వ్యక్తిని మేము చూడలేదు. ఆ బిడ్డ కోల్పోయాక ఎంతో ప్రతిసారి కనిపించినప్పుడు, ప్రతిసారి మాట్లాడినప్పుడు ఆయన మాట ప్రతి ఒక్కటి డిప్రెషన్లో ఉన్నట్టు అనిపించింది మాకు. ఆ ఒక్కటి ఆయనకి తీరని లోటు, ఆ బాధ మాత్రం ఆయన వెన్నంటుతూనే ఉంది. మేమందరం ఎంత మనం ఓదార్చలేము. అది ఏంటంటే ఓదార్స్తే తీరే బాధ కాదు. 2 months బ్యాక్ నేను, బాబు మోహన్ గారు, కోటా గారు మేము ఒక ఫంక్షన్లో కలిసినప్పుడు కూడా, ఏవి హీరోయిన్ ఎలా ఉన్నావు, బాగున్నావా, బిజీగా ఉన్నావా అని చాలా ప్రేమగా గౌరవంగా పలకరించారు. అదే ఆఖరి చూపు నేను ఆయనతో మాట్లాడడం. ఈరోజు ఉదయమే ఈ న్యూస్ విన్న వెంటనే చాలా బాధ అనిపించింది నాకు. నిద్దట్లోనే ఆయన పోయారని తెలుసుకున్నాము. ఆయన ఆత్మకి శాంతి కలిగించాలని, ఇలాగే ఇందాక ఆయన అన్నట్టు మీరందరూ వచ్చారు అని అంటే ఆయన్ని మీరందరూ ఎంత అభిమానిస్తున్నారు, ఎంతమంది అభిమానులు ఆయనకున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకోండి. ఆయన ఎక్కడున్నా ఎప్పుడు అందరినీ నవ్విస్తూ ఉండాలి. ఆయన నవ్విస్తూనే ఉంటారు, చిరకాలం ఉండిపోతారు. వారి కుటుంబ సభ్యులకు కూడా ఆ భగవంతుడు ధైర్యాన్ని, శక్తిని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీనివాసరావు గారికి లేరు అంటే నమ్మలేకపోతున్నాను. ఎంతో అద్భుతమైన నటుడు కాదైన మహానుభావుడు, ఎంతో నిక్కచ్చిగా మాట్లాడగలిగే మనిషి. కృష్ణరాజు గారంటే అపారమైన ఎన్నో సినిమాలు చేశారు కృష్ణరాజు గారితో. లాస్ట్లో మా నాన్న పెళ్ళి కూడా ఎంతో అద్భుతంగా నటించి ఆయన చాలా అనుబంధం. ఎన్నోసార్లు మా ఇంటికి రావడం కూడా జరిగింది. ఆయన కృష్ణరాజు గారితో ఆయన అనుబంధం నాతో చెప్పేవారు. అప్పుడు నేను ఎన్నో సినిమాలు యాక్ట్ చేస్తున్నాను, కృష్ణరాజు గారు నన్ను పిలిపించి నా సినిమాలో యాక్ట్ చేయాలని చెప్పారు. ఆ యాక్ట్ చేస్తూ ఏమి కోట నీకు ఎంత ఇమ్మంటావు ఈ సినిమాకి అంటే, నాకు తెలియదు సార్, నేను ఎవరు ప్రొడ్యూసర్లు ఎంత ఇస్తే అంతే తీసుకుంటున్నాను అంటే, అప్పుడు కృష్ణరాజు గారు అన్నారు, అలా కుదరదు, పెన్ను కాగితం ఇచ్చి ఈ రోజు నుంచి నీకు ఎంత రెమ్యునరేషన్ కావాలో ఇంత రాసుకోవాలి, అక్కడి నుంచి అదే కంటిన్యూ అవ్వాలి ఇండస్ట్రీ అంతా అని కృష్ణరాజు గారు ఆ రోజు చెప్పారమ్మా. ఆ రోజు నుంచి నేను అలా కంటిన్యూ అయిపోయిన. అంత మంచి గొప్ప వ్యక్తి అయినా అంత సపోర్ట్ ఇచ్చారు నాకు అని చెప్పడం జరిగింది. సో ఇది వాళ్ళ ఫ్యామిలీకే కాదు మా ఇండస్ట్రీకి అందరికీ కూడా తీరని లోటు.
లాస్ట్ ఇయర్ నేను మామిడి పళ్ళు పంపిస్తే ప్రతి సంవత్సరం మామిడి పళ్ళు పంపించడం అలవాటు కృష్ణరాజు గారు. లాస్ట్ ఇయర్ నేను పంపిస్తే వెంటనే నాకు ఫోన్ చేశారు. కృష్ణరాజు గారి గురించి ఎంతో బాధపడ్డారు. అంటే చాలా బాధపడ్డారు. నేను వస్తాను, వచ్చి మిమ్మల్ని ఒకసారి మీతో మాట్లాడాలి అంటే తప్పకుండా ఎప్పుడంటే అప్పుడు రావాలి అన్నారు. అప్పుడు నేను అమెరికా వెళ్ళడం వచ్చేసరికి వార్త నాకు చాలా హెల్ప్ చేసింది. సో ఆయన ఎక్కడున్నా కూడా వీళ్ళంతా మహానుభావులు, అమరవీరులే వీళ్ళు. వాళ్ళ ఆత్మకి ఆయన ఆత్మకి శాంతి కలగాలని, కుటుంబం అంత ధైర్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పద్మశ్రీ కోట శ్రీనివాసరావు గారు లేకపోవడం నిజంగా ఇండియన్ సినిమాకే చాలా సాడెస్ట్ డే ఇది. అలాంటి ఎంతోమంది నటులకి, అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని నటులకి వారిని చూస్తూ పెరిగి వారి టాలెంట్ని, అంటే వారి కన్విక్షన్స్తో చేసిన ఎన్నో పాత్రలని, వారు పోషించిన ఎన్నో పాత్రలని వారి నటన ద్వారా ఎంతో జీవిత సత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఎంతో ఆనెస్టీ, ఎంతో ఒరిజినాలిటీ, అథెంటిసిటీతో వారు ఎన్నో పాత్రలు చేసి నాలాంటి వాళ్ళని ఎంతోమందిని ఇన్స్పైర్ చేశారు. వారితో పనిచేసే సౌభాగ్యం నాకు నిజంగా కలగలేదు, కానీ వారిని పలుసార్లు కలుసుకునే అవకాశం నాకు దొరికింది. అండ్ అదే ఎక్కడో ఒక ఏకలవ్య శిష్యుడిలాగా ఎక్కడో దూరంగా వారిని చూస్తూ, లేకపోతే వారి సినిమాలు చూస్తూ పెరిగి వారి పర్ఫార్మెన్సెస్లో ఉండే ఆ ట్రూత్ని నన్ను కూడా ఇన్స్పైర్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇవాళ నేను నటుడుగా చలామణి అవుతున్నాను అంటే నన్ను ఇన్స్పైర్ చేసిన ఎంతోమంది గొప్ప వాళ్ళలో ఆయన కూడా చాలా ముఖ్యులు. అండ్ మననే గురు పూర్ణిమ రోజు ఆయన్ను గుర్తు చేసుకున్నాను అనమాట, వారు చేసిన పర్ఫార్మెన్సెస్ని. తర్వాత మననే బర్త్డే రోజు నేను మా ఫ్రెండ్స్ అందరం ఆయన గురించి మాట్లాడుకోవడం. ఇవాళ ది సాడెస్ట్ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్. వారి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దెర్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ కోట శ్రీనివాసరావు గారు. ఐ డోంట్ థింక్ దెర్ విల్ ఎవర్ బీ ఎనీబడి లైక్ యూ. థ్యాంక్ యూ కోట గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ యూ డిడ్ ఫర్ అస్. థ్యాంక్ యూ. ఎందుకంటే అతను మా నటుడు, అతను క్యారెక్టర్ పెట్టుకుంటే ఆ క్యారెక్టర్ని జీవం పోస్తాడు అనే నమ్మకం ఉండేది. అంత గొప్ప నటుడు కోల్పోయాం. మనం కోల్పోవటం, వాళ్ళ కుటుంబ సభ్యులు కోల్పోవడం, ఈ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక మహానటుడిని కోల్పోయింది. ఒక గొప్ప నటుడు, మళ్ళీ రీప్లేస్మెంట్ లేని నటుడిని కోల్పోయింది. ఆయన కుటుంబానికి, ఆయనకి నా ప్రగాఢ సంతాపం తెలుస్తుంది. పద్మశ్రీ కోట శ్రీనివాసరావు గారు సినిమా ఇండస్ట్రీకి ఒక కోటలాగా ఉన్నారు. ఆయన లేకుండా ఏ క్యారెక్టర్ని మనం ఊహించుకోలేం. ఏ సినిమాలో ఏ క్యారెక్టర్ చేసినా అందులో పరకాయ ప్రవేశం. ఆయనతో ప్రత్యేకమైన అనుబంధం ఏంటంటే ఆయనతో కలిసి సినిమాలు చేయటం. సినిమా చేసేటప్పుడు శుక్రవారం నాడు ఒక సినిమా చేస్తున్నాం, ఇదే ఫిల్మ్ నగర్లో షూటింగ్ అవుతుంది. ఆ రోజు శుక్రవారం నా రెమ్యూనరేషన్లో ఇదిగోండి అని చెప్పి మాకు అందరికీ, ఆడవాళ్ళందరికీ 500 రూపాయలు నోట్ ఇచ్చి మీరు దాచుకోండి, మీకు మంచి జరుగుతుంది, మీరు గాజులు వేయించుకోండి అని చెప్పారు. మంచి సంస్కారం, అసలు తెలుగు భాషాభిమానం. నేను ఎప్పుడు రెగ్యులర్గా వస్తాను వాళ్ళ ఇంటికి, రెగ్యులర్గా వచ్చి ప్రతి పుట్టినరోజుకి వస్తాను. మామూలుగా కూడా ఇటు వెళ్తుంటే వస్తాను, ఎందుకంటే పెద్దవాళ్ళని పలకరించాలి. ఆయన నన్ను పిలిచి పాటలు పాడించుకొని విని కళ్ళ వెంట నీళ్లు కార్చి అంత బాగా పాడేవే కళ్యాణి అనేవారు. నేను ఒక సీరియల్లో విలన్ వేషం వేస్తుంటే నాకు అతిపెద్ద అవార్డు అని ఫీల్ అవుతాను. ఆయన ఫోన్ చేసి చాలా బాగా చేసావు వేషం కళ్యాణి, నువ్వు చాలా మంచి విలన్గా, హీరోయిన్లకి ధీటుగా సీరియల్స్లో బాగా చేస్తున్నావు, నువ్వు సినిమా అటు బుల్లితెర ఇటు వెండితెర అని చెప్పి నన్ను అప్రిషియేట్ చేశారు. నాకు నంది అవార్డు వచ్చింది అదే సీరియల్కి. కానీ ఈయన ఇచ్చిన కాంప్లిమెంట్ నేను ఎప్పటికీ కూడా అలా ఫోన్ రికార్డ్ పెట్టుకున్నాను. మొన్న కాల్ చేసి ప్రతి పుట్టినరోజుకి వస్తాను, ఈరోజు నేను విజయనగరంలో ఉన్నానండి గురువుగారు, మళ్ళీ వస్తానని చెప్తే వచ్చాకొద్దులే ముందు పని చూసుకో అన్నారు. రాగానే ఇలా అయిపోయింది. కానీ నేను ఫేస్బుక్లో పోస్ట్ పెడితే అది వేలల్లో వెళ్ళిపోయింది. ఆయనకున్న అభిమానులు అలా ఉన్నారు బయట. ఈరోజు ఇంత బాధాతప్త హృదయంతో మా ఆర్టిస్టులు అందరూ కూడా సినిమా ఇండస్ట్రీలో ఆయన మాకు ఒక లెజెండ్, ఒక రీప్లేస్మెంట్ లేని నటులు ఎవరైనా ఉన్నారు అంటే అందులో ఫస్ట్ ప్లేస్లో ఇప్పుడున్న తరానికి కోట శ్రీనివాసరావు గారు. ఆయన నిక్కచ్చిగా మాట్లాడతారు, ఎవ్వరి వెనకోటి ముందు ఒకటి మాట్లాడే అలవాటే లేదు. మొహం మీద చెప్తారు, మొహం మీద తిడతారు. అటువంటి వ్యక్తి లేకపోవడం ఈరోజు తీరని లోటు, చాలా చాలా బాధాకరం.
వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాను. వి మిస్ యూ సార్. భగవంతుడు అంటే వయసురిచ్చి అందరినీ పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ వెళ్ళిన వాళ్ళు పుట్టక తప్పదు, పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు. తెలిసినప్పటికి కూడా ఒక మనిషి ఆత్మీయుడు ఇంట్లో మనిషి వెళ్ళిపోతే ఎంత పెయిన్ ఉంటుందో అంత బాధ ఉంది. మాకు రెగ్యులర్గా వచ్చి ఫిల్మ్నార్ వస్తే కోటగారింటికి కలవకుండా వెళ్ళను. ఈరోజు ఇక్కడికి వస్తే ఆయన కనిపించరు. చాలా బాధ.